నమస్తే, JM6 టీవీకి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. ప్రదాత మాజీ పార్లమెంట్ సభ్యులు మాజీ ప్రణాళిక బోర్డు వైస్ చైర్మన్ గౌరవనీయులు పెద్దలు బోయినపల్లి వినోద్ కుమార్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు నగర బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నాయకులు, మాజీ కార్పొరేటర్లు, విద్యార్థి నాయకులు, యూత్ నాయకులు, అదేవిధంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులందరి సమక్షంలో వారికి భారీ కేక్ కట్ చేసి మరి వారి జన్మదిన సందర్భంగా ఈరోజు పండ్ల పూల చెట్లను కూడా పంపిణీ చేయడం జరిగింది. పెద్ద ఎత్తున స్వీట్ల పంపిణీ కూడా చేయడం జరిగింది. వారు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఈ ప్రజలకు సేవ చేస్తూ 100 జన్మదినాలు ఆరోగ్యంగా జరుపుకోవాలని వారి ఇలా కరీంనగర్ నగరాన్ని గ్రామంగా ఉండే కరీంనగర్ నగరాన్ని 2014లో వారు ఎంపీ అయిన తర్వాత కరీంనగర్ నగరాన్ని హైదరాబాద్ తర్వాత 2వ నగరంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో కేసీఆర్ ముఖ్యమంత్రి గారిని ఒప్పించి కరీంనగర్ నగరాన్ని హైదరాబాద్ రాష్ట్రానికి అలాట్ అయిన స్మార్ట్ సిటీని కేసీఆర్ గారిని ఒప్పించి కరీంనగర్ నగరానికి స్మార్ట్ సిటీ తెచ్చి ఇవాళ ఇంత కరీంనగర్ నగరాన్ని స్మార్ట్ సిటీ జాబితాలో ముందుంచిన నాయకుడు, అదే అపర మేధావి ఉద్యమ నాయకుడు. ఇలా తెలంగాణ ఉద్యమంలో కూడా కీలకంగా పనిచేసి ఇలా కరీంనగర్ నగరంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో గొప్పగా తెలంగాణను ముందుకు తీసుకుపోయేదల్లా కేసీఆర్ అడుగులో అడిగై నడిచిన మన వినోదన్న జన్మదినం సందర్భంగా పెద్ద ఎత్తున కూడా ఇలా సంబరాలు చేసుకుంటాం. వారి నాయకత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో మరోసారి ఇలా కరీంనగర్ కాన్స్టిట్యున్సీ సంబంధించి కానీ, కరీంనగర్ జిల్లాకు సంబంధించి కానీ, కరీంనగర్ పార్లమెంట్లో సంబంధించి వారు చేసిన అభివృద్ధి తప్ప ఇలా 18 నెలల నుంచి ఒక్క రూపాయి కూడా అభివృద్ధి కాకుండా వారు ఓడిపోయినా కూడా ప్రజలతో అందుబాటులో ఉంటూ ప్రతినిత్యం ప్రజల సంక్షేమం కొరకు, ప్రజల శ్రేయస్సు కొరకు అనునిత్యం కార్యకర్త మనోభావాల విధంగా కార్యకర్తకు అందుబాటులో ఉంటూ ఈ పార్టీని నడిపిస్తున్నందుకు వారికి పేరు పేరున జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ వారి ఆర్గాలతో అష్టైజలతో ముందుకు సాగాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. వెంట ఉండి తను కూడా ఒక ముఖ్య పాత్ర పోషించి ఈరోజు మన తెలంగాణ ప్రాంతంలో మనం ఉంటున్నామంటే దాంట్లో వినోద్ కుమార్ గారి పాత్ర ఎంతో ఉంది. అదేవిధంగా వినోద్ కుమార్ గారు గతంలో ఉన్న ఎంపీలు కానీ, రాబోయే రోజులు ఉన్నటువంటి ఎంపీలు కానీ ఎవరు కూడా తీసుకురాలని నిధులు చిరస్థాయిగా వారి పేరును ఎంపీగా నిధులు మన కరీంనగర్ ఎంపీగా ఉంటుంది. వారు తెచ్చిన నిధులు ఎవరు కూడా తీసుకురారు కూడా. అదేవిధంగా ఈరోజు స్మార్ట్ సిటీ కరీంనగర్ పట్టణం ఇంత అభివృద్ధి జరిగిందంటే దాంట్లో ముఖ్య పాత్ర వినోద్ కుమార్ గారి ఉంది.
ఈరోజు వారి జన్మదినం మేము జరుపుకోవడం, ఇందులో నేను పాల్గొనడం కానీ మా కార్యకర్తలు, మహిళలు, అన్న తమ్ముళ్ళు అందరూ సంతోషంగా జరుపుకుంటారు. ఈరోజు ఈ కార్యక్రమం జరిగినందుకు సంతోషం తెలియదు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు వెంట ఉండి తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు అలిపేరకుండా పోరాటం చేసి కరీంనగర్ పార్లమెంటు సభ్యులుగా గెలుపొందిన తర్వాత కరీంనగర్ను పూర్తిగా రూపురేఖలు మార్చే విధంగా వారు ప్రయత్నం చేయడం జరిగింది. అపర మేధావి, రాజకీయ పరిజ్ఞానం కలిగిన వ్యక్తి, చేసిన పనిని కూడా చేసిన అని చెప్పుకోలేనంత గొప్పవారు వారు కరీంనగర్ పార్లమెంటు సభ్యులుగా ఉన్నప్పుడు చాలా అభివృద్ధి చేయడం జరిగింది. కానీ ఏ రోజు కూడా అభివృద్ధిని చూపించి ఓట్లు అడిగిన నాయకుడు కాదు. అలాంటి వినోదన్న పుట్టినరోజు కార్యక్రమాన్ని ఈరోజు కరీంనగర్లో జరుపుకోవడం మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. కరీంనగర్ను స్మార్ట్ సిటీ తీసుకురావడంలో వారు చాలా కీలక పాత్ర వహించారు. ఎందుకంటే కరీంనగర్ జనాభా పరంగా చూస్తే స్మార్ట్ సిటీకి అర్హులు కాకపోయినా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు వెంటబడి కరీంనగర్ను స్మార్ట్ సిటీగా తీసుకొచ్చి వాళ్ళ కరీంనగర్ ప్రజలందరూ కూడా, ముఖ్యంగా మా కార్పొరేటర్లందరూ కూడా తలెత్తుకునే విధంగా ఆ రోజు కరీంనగర్ స్మార్ట్ సిటీ తీసుకురావడంలో కీలక పాత్ర వహించినందుకు మా కార్పొరేషన్ తరఫున కూడా మేమందరం కూడా వారికి కృతజ్ఞతలు చెప్తూ కరీంనగర్ ఆడపడుచులందరి తరఫున కూడా వారికి జన్మదిన శుభాకాంక్షలు. సభ్యులు మాజీ తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు శ్రీ బోయినపల్లి వినోద్ కుమార్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున జన్మదిన వేడుకలు జరుపుకుంటాం. దానిలో భాగంగా మరీ ముఖ్యంగా కరీంనగర్ నగరంలో ఉదయం వెంకటేశ్వర ఆలయంలో పూజా కార్యక్రమంతో ప్రారంభించి అక్కడ అల్పాహార వితరణ చేసి, అదేవిధంగా కరీంనగర్ నగరాధ్యక్షులు చల్లా హరిశంకర్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ భారీ కేకును కట్ చేసి పూల మొక్కలు, పండ్ల మొక్కలు పంపి, అదేవిధంగా మా మహిళా కార్పొరేటర్లు మరియు మహిళా నాయకుల ఆధ్వర్యంలో మిఠాయిలు కూడా పంపిణీ చేయడం జరిగింది. వారి జన్మదిన సందర్భంగా వారిని ఒక్కటే కోరుకుంటాను, వారు కరీంనగర్ నగరానికి చేసింది ఎక్కువ, మేమంతా వారికి చేసింది తక్కువ. కాబట్టి రాబో రోజుల్లో వారిని కరీంనగర్ ఎంపీగా గెలిపించుకొని కేంద్ర మంత్రిగా కూడా చూడాలని మేము అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వారికి ఆ దేవుడు ఆయురాలను ప్రసాదించాలని, రాబో రోజుల్లో అత్యున్నత శిఖరాలు అధిరోహించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్, జై వినోద్. వారి యొక్క జన్మదినం కరీంనగరే కాకుండా రాష్ట్ర ప్రజలందరూ చేసుకునే విధంగా మేము సంబరాలు చేస్తూ ఉన్నాం. ఎందుకంటే కరీంనగర్ అభివృద్ధి చూసినట్టయితే బోయినపల్లి వినోద్ కుమార్ అంటే అభివృద్ధి అనే ఒక మంత్రాన్ని వారు జపించి రాష్ట్రాన్ని ఎంతో సేవలు అందించారు. ముఖ్యంగా కరీంనగర్ చూసుకున్నట్టయితే ఈరోజు ఏ రోడ్లో నడిచినా కూడా వారే కళ్ళకు కనపడతా ఉన్నారు. స్మార్ట్ సిటీని తీసుకొచ్చి కరీంనగర్ని అభివృద్ధి చేసిన నాయకుడు. త్వరలో ఎన్నో పదవులు చేపట్టాలని చెప్పి భగవంతుడిని ప్రార్థిస్తా ఉన్నాం. మాజీ పార్లమెంట్ సభ్యులు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు మా మహిళలందరి తరఫున తెలియజేస్తున్నాము. వారు కరీంనగర్ స్మార్ట్ సిటీ కావడానికి ఎంతో కీలక పాత్ర పోషించినారు. వారు మాకు చేసింది ఎక్కువ, మా కరీంనగర్కు మాకు చేసింది ఎక్కువ, మేము చేసింది తక్కువ. వారు ఆయురారోగ్యాలతో ఉంటూ ఇంకా కరీంనగర్ని ఇంకా అభివృద్ధి చేయాలని, నెక్స్ట్ వాళ్ళు ఎంపీ కావాలని మేమందరం కోరుకుంటున్నాము. వారు ఇంకా కూడా ఎన్నో అభివృద్ధి పనులు చేయడానికి ముందుకు వస్తున్నారు. పదవులు అంటే తను పక్కకు పెట్టి అభివృద్ధి ధ్యేయంగా ముందుకెళ్తారు. వారికి దేవుడు ఆయురారోగ్యాలు ఇచ్చి వారికి ఇంకా ఉన్నత పదవులు అధిగమించాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారములు. ఈరోజు మా ప్రియతమైన నాయకులు, అందరి అభిమాన నాయకులు, గౌరవనీయులు పెద్దలు శ్రీ వినోద్ కుమార్ గారి జన్మదినం ఉన్నది. ఈ సందర్భంగా నగర బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు చల్లా శంకర్ అన్న గారి ఆధ్వర్యంలో కరీంనగర్ తెలంగాణ చౌక్లో భారీ ఎత్తున సంబరాలు జరుగుతున్నవి. ఈ సందర్భంగా మేము కరీంనగర్ మైనార్టీ బీఆర్ఎస్ సీనియర్ నాయకుల పక్షాన వినోదన్న గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. రాబోయే రోజులలో వినోదన్న గారు ఇంకా ఉన్నత పదవులు చేపట్టాలని, గతంలో వినోదన్న గారు కరీంనగర్ ఎంపీ ఉన్నప్పుడు కరీంనగర్కి స్మార్ట్ సిటీ తీసుకొచ్చారు, ఎన్నో అభివృద్ధి చేసినారు. కాబట్టి మరొక్కసారి కరీంనగర్ ప్రజలు కూడా వినోదన్న గారు మళ్ళీ నాయకత్వం వహించాలని, అదేవిధంగా ఎంపీ కావాలని కోరుకుంటున్నారు. మరొకసారి వినోదన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుస్తూ అయిపోయింది. నిండిందా చూస్తున్నా? നമ്മുടെ വാസലിക്കും అయిపోయింది.
థ్యాంక్ యూ.